ఇప్పుడు మామిడికాయ పులిహోర బియ్యం ఫస్ట్ బియ్యాన్ని 2 గ్లాసుల బియ్యం పోసుకోవాలి. మామిడికాయ పులిహోరకు 2 గ్లాసుల బియ్యం. ఇప్పుడు దీన్ని మంచిగా 2 సార్లు కడిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది, అన్న పులిహోరకు మంచిగా ఉంటుంది. బియ్యము కడిగి పెట్టుకున్నాం కదా, ఒక పావుగంట సేపు నాననిచ్చి స్టవ్ మీద పెట్టుకొని రైస్ వేసుకోవాలి. తర్వాత పులిహోర కలుపుకోవాలి. మామిడికాయ ఒకటి పెద్దకాయ తీసుకున్నాను, దీన్ని తురుముకోవాలి. మామిడికాయ పులిహోర కాబట్టి మామిడికాయ దీన్ని తురుముకోవాలి. నేనైతే చెక్కు తీసుకున్నాను. కొంతమంది చెక్కు తీయకుండా కూడా తురుముకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చెక్కు తీసి తురుముకుంటున్నాను. ఇప్పుడు మామిడికాయ పులిహోర తురుముకున్నాం కదా, అన్నము నానబెట్టినాం కదా, అన్నం నానబెట్టి మంచిగా అవుతుంది రైస్. ఇప్పుడు రైస్ పెట్టుకోవాలి. అన్నం అయిన తర్వాత మామిడికాయ పులిహోర కలుపుకోవాలి. అన్నం ఉడుకుతుంది చూడండి, ఇంకా ఉడకాలి. అన్నం ఉడుకుతుంది కదా, ఒక చుక్క నూనె వేసుకోవాలి. ఎందుకంటే అంటకుండా, మెత్తగా కాకుండా అంటకుండా ఉంటుంది. ఒక చుక్క నూనె వేసి ఏంటంటే అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది, అందుకే వేసాను. స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడైంది కదా, ఇప్పుడు మామిడికాయ తురుముకున్నాం కదా, ఇది నూనెలో వేసి వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది, పచ్చివాసన రాకుండా కొంచెం వేయించుకోవాలి. మామిడికాయ తురుము వేసినాం కదా, దీన్ని పచ్చివాసన రాకుండా వేయించుకోవాలి. ఇలా వేగనివ్వాలి. మామిడికాయ తురుముని ఆయిల్లో చూడండి, రైస్ అయింది. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టి ఆ తర్వాత చల్లారినాక పులిహోర కలుపుకోవాలి. చల్లారనివ్వాలి. అన్నాన్ని ఇలా చల్లారబెట్టుకోవాలి. చల్లారినాక చల్లారిన తర్వాత మామిడికాయ తురుము కలుపుకోవాలి. తర్వాత చెప్తాను. ఉప్పు ఇందాక వేయించుకున్నాం కదా, అందులోకి కొంచెం ఉప్పు వేసాము. జీలకర్ర మెంతి పిండి అన్నం చల్లారింది కదా, అందుకే జీలకర్ర మెంతి పొడి, కొంచెం ధనియా పౌడర్ వేయించిన మామిడికాయ తురుములో ఉప్పు వేసుకున్నాం కదా, అది కలుపుకొని జీలకర్ర మెంతి పొడి ధనియాల పొడి వేసుకున్నాం కదా, అంతా మొత్తం మిక్స్ కావాలి కదా, అంతా కలుపుకుంటున్నాము. ఇప్పుడు కలిపిన మామిడికాయ తురుము వేయించినాం కదా, మామిడికాయ తురుము అందులో ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, అది మొత్తం కలుపుకోవాలి. అంతా రైస్ అంతా అయ్యేటట్టు కలుపుకోవాలి మొత్తం. కొంచెం నూనె ఆయిల్ వేస్తున్నాము, అంతా కలిసేటందుకు అనమాట. అంతా కలిసేటందుకు ఆయిల్ వేసి మామిడికాయ తురుముని కలుపుకుంటున్నాం. అంతా మిక్స్ అయ్యేటట్టు. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి నూనె వేసాము. ఇందులో కొంచెం వేడయ్యాక పోపు గింజలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు, పల్లీలు, ఇలా అన్నీ పోపేసుకున్నాము. పోపు అయిన తర్వాత మామిడికాయ పులిహోరలో కలుపుకోవాలి. పోపు
ఇలా కలుపుకొని పోపు అయింది. మామిడికాయ రైస్ పొద్దున జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేయాలి. పొద్దున జీలకర్ర మెంతుల పొడి ఉప్పు వేసి కలిపాం కదా, తర్వాత అందులోనే పోపు వేసేసి మొత్తం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు అన్నీ వేసాం కదా పోపు, అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తం మిక్స్ అయ్యే విధంగా అంతా కలుపుకోవాలి. మొత్తం మంచిగా అన్నీ కలుపుకున్నాం కదా, మొత్తం మిక్స్ అయ్యే విధంగా. ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ. తురిమిన మామిడికాయ పులిహోర రెడీ. ఎమ్మి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈజీగా చేసుకుని మామిడికాయ పులిహోర రెడీ. మా అమ్మాయి తింటుంది. ఎట్లా ఉంది టేస్ట్ మామిడికాయ పులిహోర? బాగుంది మమ్మీ, సూపర్, యమ్మీ యమ్మీ, నైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.